హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రావణి అండి. అంటే కన్నప్ప టీజర్ వచ్చింది, చూసారండి? చూశాను. ఎట్లా అనిపిస్తుంది కన్నప్ప టీజర్? అంటే నార్మల్గా కన్నప్ప అనేది మహాభారతంలో అర్జునుడు తన పూర్వజన్మలో అర్జునుడు అనమాట. సో తను ఒకసారి ఇట్లా తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు తనకి శివుడు ప్రత్యక్షం అవుతారు. అయినప్పుడు తినకి ఇంకా భగవంతుని చూసినప్పుడు ఎవరికైనా సరే ఆయన మనసు కరిగిపోతారు ఎవరైనా సరే. అప్పుడు ఏంటంటే నాకు ఏమీ వద్దు, నీలో నన్ను ఐక్యం చేసుకో అని చెప్పి అర్జునుడు అడుగుతారనమాట శివుడిని. అడిగినప్పుడు శివుడు ఏమంటారంటే, ఇప్పుడు నేను నిన్ను నాలో ఐక్యం చేసుకోవడం అనేది ఇప్పుడు కుదరదు, కానీ నీ నెక్స్ట్ జన్మలో మాత్రం నేను నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను. ఇప్పుడు ఈ అర్జునుడిగా నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. సో ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో నువ్వు నా భక్తుడిగా పుట్టి నిన్ను నాలో ఐక్యం చేసుకుంటానని ఒక వరం ఇస్తారనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ జన్మలో ఆయన భక్త కన్నప్పగా పుట్టి వారు ఎలా అంటే స్టార్టింగ్లో అజ్ఞానంలోనే ఉంటారు. ఒకానొక టైంలో తను ఒక శివుడి మీద భక్తి ఏర్పడి ఆ భక్తి నుంచి మోక్షం వరకు తను చేరతారనమాట. సో ఇలాంటి అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా అంటే భక్తి, జ్ఞానం, మోక్షం ఇంత సాధన చేయాలని నేను చెప్పను. కాకపోతే కనీసం ఒక మంచి చెడు భగవంతుడు ఎప్పుడైనా సరే మంచి చెడుకి అనేది చేయమని చెప్తారనమాట. చెడు మార్గంలో బతకొద్దు అని చెప్తారు. సో అలాంటిది కనీసం మనం మోక్షం వరకు చేసే సాధన చేయలేకపోయినా సరే అలాంటి సినిమాలు చూసినప్పుడు కనీసం మంచి ఏంటి చెడు ఏంటి అనేది యూత్ అనేవాళ్ళు తెలుసుకుంటారు. సో తెలుసుకొని వాళ్ళ లైఫ్స్కి కొంచెం ఎంతో కొంత అది యూజ్ అవుతుంది, చెడ్డ మార్గంలో రాకుండా. సో ఇలాంటి సినిమాలు అనేది రావడం వల్ల యూత్ అనేవాళ్ళు మంచి చెడు తెలుసుకోవడం, భగవంతుడికి కొంచెం దగ్గర అవ్వడము, అలా కొంచెం మంచి వేలో వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి మూవీస్ అనేది రావడం వల్ల చాలా మంచిది. ఇలాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ చేయడము, ఇలాంటి ఇంకా రావడం వల్ల 100లో 1 తగులుతుంది యూత్ చూడడం వల్ల. సో కమర్షియల్ చూస్తుంటే మరి మంచు విష్ణు గారు దేవుడి పరంగా ఎట్లా చూస్తారు ఈ కాలంలో అలాంటి సినిమాలు ఆడితే అంటారు? అంటే ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం హనుమాన్ మూవీ ఉంది, అది కూడా ఈ జనరేషన్ తగ్గట్టుగానే తీశారు, కానీ ఎంత బ్లాక్ బస్టర్ అయింది. సో అలాగే మ్యాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బయట మొత్తం యూత్ చూసుకుంటే మొత్తం చెడుదారి వైపే ఎక్కువ వెళ్తుంది. అవునవును. సో ఇప్పుడు వాళ్ళు మంచిగా మారాలంటే అసలు అంటే ఏం చేస్తే మంచిది అంటారు మీ ఉద్దేశం? మంచిగా మారాలంటే ఫస్ట్ ఇలాంటి మంచి మంచి సినిమాలు చూస్తూ ఉండాలి. భగవంతుడి గురించి కొన్ని పురాణాలు అవి తెలుసుకుంటూ వింటూ ఉంటే కొంచెం అయినా సరే మనకు తెలుస్తుంది అనమాట. సో ఏమి చేయకుండా ఉంటే ఏది తెలియదు. సో మంచి చెడు అనేది ఇలాంటి చూడడం వల్ల మూవీస్ అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఒక మంచి చెడు అనేది మూవీ నుంచి చాలా ఎక్కువ గ్రాప్ చేస్తారు అనమాట. సో అలాంటిది మూవీ పరంగా చూపించడం అనేది ఒక గుడ్ కాన్సెప్ట్. సో అయితే ఇలాంటి డివోషన్ మూవీస్కి అయితే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇలాంటి ఇంకా ఎక్కువ రావాలి మళ్ళీ ఈ జనరేషన్. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్నీ కూడా భక్తియే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వీళ్ళందరినీ తీసుకుంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ డివోషనల్ మూవీస్ని ఎక్కువగా చేశారనమాట. సో అవి ఆ జనరేషన్ వాళ్ళని చాలా బాగా ఎఫెక్ట్ చేసింది. వాళ్ళు కూడా చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ ఉన్నారు, ఆ మూవీస్ చూసి తను ఎంత దేవుడికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకోవడం కానీ ఆయన లైఫ్ స్టైల్ మారింది. మాకు కూడా మంచి చెడు చెప్పడం జరిగింది, మేము ఎంతో కొంత తెలుసుకున్నాం. సో ఈ జనరేషన్లో ఏంటంటే భక్తి సినిమాల కంటే కూడా నార్మల్ మూవీస్ ఎక్కువైపోయినాయి. సో ఇలాంటి సినిమాలు తీయడం వల్ల వీళ్ళు కూడా చూసి నేర్చుకొని వాళ్ళు కూడా ఎంతో కొంత మారుతారు అనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ కన్నప్ప మూవీ.